అగ్రనేత నంబాల కేశవరావు మృతిపై యావత్ ప్రపంచంలోని కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు లేకపోతే కమ్యూనిస్ట్ మద్దతుదారులు కావచ్చు నివాళులర్పించడం జరుగుతోంది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతిపై టీకేపీ ఎంఎల్ నివాళులర్పించింది. ఎన్కౌంటర్ ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ చెప్పుకొచ్చింది టర్కీ కమ్యూనిస్టు పార్టీ. కామ్రేడ్ బసవరాజ్ అమరుడు అంటూ చెప్పుకొచ్చింది టర్కీ కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్టు ఉద్యమం అంతిమంగా విజయం సాధిస్తుంది అంటూ కూడా టర్కీ కమ్యూనిస్టు పార్టీ చెప్పుకొచ్చింది. మరణించిన వారి ఆశయాలను కొనసాగిస్తామంది టర్కీ కమ్యూనిస్టు పార్టీ. ఫిలిప్పీన్స్లోనూ నంబాల కేశవరావుకి నివాళులర్పించారు. వివిధ దేశాలకు సంబంధించిన కమ్యూనిస్టు పార్టీలు నివాళులర్పిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతిపై టీకేపీ ఎంఎల్ నివాళులర్పించిన ఆ ఘటనకు సంబంధించిన ఘటనకు సంబంధించి తీవ్రంగా ఖండించడం జరుగుతోంది. ఇటు యావత్ ప్రపంచంలోని కమ్యూనిస్టు పార్టీలు, మరీ ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీ చాలా బలంగా ఉన్న రోజులని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ భావజాలాన్ని, దాంతోపాటు నంబాల కేశవరావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తారు. వచ్చే తరం భావితరాలు కూడా ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాయంటూ కూడా ఇది మీరు చూడొచ్చు. టర్కీకి సంబంధించిన కమ్యూనిస్టు పార్టీలు నివాళులర్పిస్తున్న పరిస్థితి. ఆయన ఫోటోని అక్కడ గోడకు అమర్చి నివాళులర్పిస్తున్న ఆ విజువల్స్ ఒకసారి మనం చూద్దాం. ఓకే ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి రవి నాయక్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి నాయక్, ఇటు ఫిలిప్పీన్స్తో పాటు టర్కీలోని కమ్యూనిస్టు పార్టీలు నంబాల కేశవరావు మృతికి నివాళులర్పిస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? సచిన్, ఏదైతే గత వారం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీ సానుభూతి పనులు కావచ్చు, అదేవిధంగా గ్రీస్ ఎంఎల్ మావోయిస్టు పార్టీ ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి, అదేవిధంగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు, సంతాపం తెలుపుతున్నట్టు చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా 50 సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటం, పార్టీకి సేవలు చేసి సుదీర్ఘ పోరాటం చేసిన నంబాల కేశవ్కు ఇటు మా వినమ్ర వందనాలు అంటూ వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. టర్కీ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, గత 2 రోజుల క్రితం చైనా కావచ్చు, ఇట్లా రోజుకు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా వీడియోలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియోలు రిలీజ్ చేస్తూ కొంత ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఫాసిస్టు భారత రాజ్యం, మావోయిస్టు పార్టీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు 24 మంది ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. చనిపోయిన వారికి వినమ్ర వందనాలు అంటూ చెప్పే ప్రయత్నం. దీంతో పాటు రాజ్యం ఇటు ప్రధానంగా బహుళ జాతి కంపెనీలకు అంటే సంపద అంతా ఇవ్వడానికే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పిఎల్జిఏ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ, మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆర్మీని కగార్ పేరుతో ప్రధానంగా హత్య చేస్తున్నారని చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు ఆ చారు మజుందార్ వేసిన విత్తనాలు ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ప్రధానంగా దీంట్లో మరో విషయం చెప్పే ప్రయత్నం కూడా చెప్పారు. 2023 నుంచి ఈ కగార్ ఫాసిస్టు ఇండియా రాజ్యంలో 10,000 పైగా సాయుధ దళాలను మోహరిస్తున్నారు. దీంతో పాటు దాదాపుగా ఖనిజాలు, వనరులు, సామ్రాజ్యవాద కంపెనీలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం. ఈ కంపెనీల ద్వారా సిరి సంపదను కట్టిపెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పే ప్రయత్నం. 26 లోపు మావోయిస్టు పార్టీని వేస్తామన్న ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు సంస్థలు ఆ ప్రకటనలో తెలిపిన పరిస్థితి కనబడింది. దీంట్లో ప్రధానంగా మన దేశ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ కొంత చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే బసవరాజ్తో పాటు 26 మంది చనిపోయిన విప్లవకారులకు వినమ్ర వందనాలు అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో పాటు దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేసింది. రాజ్యం భూమి లాంటిది అయితే మనం విత్తనాల వంటివి, మనం మరణించిన కొద్దీ ఇంకా ఆ విప్లవం ఇంకా ప్రజల్లో చేరుతుంది, అంతే తప్ప ఒక బసవరాజును చంపడం వల్ల విప్లవం ఆగుతుందనే కొంతమంది ప్రచారాలను ఇదంతా కూడా ఒక హాస్యాస్పదంగా ఉందని చెప్పే ప్రయత్నం అయితే
జరిగింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా అంటే ఆపరేషన్ కగార్ అంశంలో కూడా దీంట్లో ప్రస్తావించిన పరిస్థితి, ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రజలకు సంబంధించిన అంశాల్లో కట్టుబడి ఉన్నాం. అయితే భారత మావోయిస్టు పార్టీకి మేము అండగా ఉంటామని ఈ ప్రకటనలో తెలిపిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వరుసగా దీనిపై ప్రకటనలు విడుదలవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి భారతదేశ వ్యాప్తంగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సంబంధించిన ఏదైతే ఎన్కౌంటర్ ఉన్నదో అది సంచలనంగా మారింది. అయితే ఒక పక్క ఈ ఏదైతే ప్రకటన ఉందో ఈ ప్రకటనలో దిక్కు, మరోపక్క భారత ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా ఆపరేషన్ కగార్ అంశంలో కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ ఎవరైతే ఉన్నారో వారు వెంటనే సరెండర్ కావాలి, సరెండర్ కాకుంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊకునే ప్రసక్తి లేదు, తుపాకీతోనే సమాధానం చెప్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు ఛత్తీస్గఢ్ లో కూడా మాడ్ ప్రాంతంలో అబుజ్మాడ్ ప్రాంతంలో ఇప్పటికే పలు గిరిజన సంఘాలు కూడా శాంతి చర్చల అంశంలో కూడా సమావేశాలు జరుగుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ చాలా స్పష్టమైన విషయం అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే ఖచ్చితంగా మావోయిస్టులు లొంగిపోవాల్సిందే, లేదంటే తుపాకీతోటే సమాధానం చెప్తామని మరోపక్క ప్రభుత్వం చెప్తుంటే, ఇటు ప్రపంచవ్యాప్తంగా మాత్రం బసవరాజుకు సంబంధించిన ఎన్కౌంటర్ అంశంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదంతా కూడా క్యాపిటలిస్టుల కోసమే భారత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. సచిన్ రైట్ రవి నాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతిపై వివిధ దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే కమ్యూనిస్ట్ సానుభూతి పరులు నివాళులర్పించడం జరుగుతోంది. ఎన్కౌంటర్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటోంది టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ. కామ్రేడ్ బసవరాజ్ అమరుడు అంటూ చెప్పుకొచ్చింది టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. భారత కమ్యూనిస్టు ఉద్యమం అంతిమంగా విజయం సాధిస్తుంది అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. మరణించిన వారి ఆశయాలను కొనసాగిస్తామంటోంది టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ. ఫిలిప్పీన్స్లోనూ నంబాల కేశవరావుకి నివాళులర్పించారు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు. అట్ ద సేమ్ టైం కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరులు, మద్దతుదారులు.